సామాజిక మాధ్యమాల్లో కొద్ది రోజులుగా వాసవి గ్రూప్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆ సంస్థ డైరెక్టర్ అభిషేక్ చందా తెలిపారు. తాము చెరువుల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించలేదని, నిబంధనల ప్రకారమే ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. 30 ఏళ్లుగా 30 నివాస, 17 వాణిజ్య ప్రాజెక్టులు, 310 ఎకరాల విల్లా ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. సిఎస్ఆర్ కింద చెరువుల్ని ఆధునీకరిస్తున్నట్లు అభిషేక్ చందా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చెరువులు ఆక్రమించుకొని కట్టిన నిర్మాణాల్ని కూల్చివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు అభిషేక్ చందా. మంది యూట్యూబ్ ఛానల్స్ మరియు పాత్రికేయులు కొంతమంది మా వాసవి సంస్థను చాలా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. మేము కబ్జాలకు పాల్పడుతున్నామని, చెరువులను ఆక్రమిస్తున్నామని, ఇటువంటి అనేది అవాస్తవాలన్నీ అవన్నీ కూడా నేను ఈరోజు ఖండిస్తున్నాను. ఈరోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1994 నుంచి వాసవి సంస్థ ఉంది. ఎంతోమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మా సంస్థ నిలదొక్కుని హైదరాబాద్ సిటీలో నిర్మాణ రంగంలో మేము ముందుకెళ్ళాము. మీరు చూసుకుంటే కనుక 1994 నుంచి దాదాపుగా 6 ముఖ్యమంత్రులు మారుంటారు, ఎన్నో ప్రభుత్వాలు మారుంటారు. వీరందరూ ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాము. మేము ఎప్పుడు కూడా బిజినెస్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషను. మేము ఎటువంటి పొలిటికల్ బయాస్డ్ కానీ, పొలిటికల్ పార్టీకు అలైన్డ్ కానీ మాకు ఎటువంటిది లేదు. సో వీఆర్ ఓన్లీ ఇన్ ద బిజినెస్. సో ఇంతవరకు 94 నుంచి దాని నిదర్శనం ఏంటంటే 94 నుంచి ఇప్పటి వరకు 2024 గత 30 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినా మేము మా పనితీరును డే బై డే మా ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఎలా స్ట్రెంగ్తన్ అప్ చేసుకోవాలి, మా ప్రాసెసెస్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అదేవిధంగా నాణ్యతమైన ప్రోడక్ట్ ఎలా కస్టమర్కి అందివ్వాలనే ఆలోచనతోనే మేము ముందుకెళ్తున్నాము. మాకు ఎటువంటి పొలిటికల్ అలయన్స్ కానీ ఎవరితోనూ కానీ లేదండి.